చెడుపై మంచు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే దీపావళి. తెలుగు రాష్ట్రాల్లో పండుగ సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావళి సందర్భంగా టపాసుల విక్రయాలు జోరందుకున్నాయి. క్రాకర్స్ కోసం జనాలు క్యూ కట్టారు. ఆలయాలకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో కిటకిటలాడుతోంది. పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగి ఆనందపు వెలుగులు నిండాలని ఆకాంక్షించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. ఒకవైపు భక్తులు, మరోవైపు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. అంతేకాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలో పండుగ సందర్భంగా మార్కెట్లన్నీ కూడా జనాలతో కలకల్లాడుతున్నాయి. పూలు, పండ్లు, బొమ్మలు, ఇతర వస్తువులు కొనేందుకు మహిళలు, యువతులు మార్కెట్లకు వెళ్తున్నారు. ప్రమిదలను, క్రాకర్స్ను కొనుగోలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు లైవ్ ద్వారా. సుజాత, ఇవాళ పండుగని పురస్కరించుకొని కూడా ఇటు మార్కెట్స్ అలాగే దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. సో ప్రెసెంట్ మీరున్న దగ్గర అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, దీపావళి సందర్భంగా అన్ని ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఉదయం 6 గంటల నుంచే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు లక్ష్మీదేవి, గణపతి దర్శనాలు చేసుకుంటే అంత మంచే జరుగుతుంది, జీవితంలో ఉన్నటువంటి చెడులన్నీ వెళ్ళి విజయం సాధిస్తారు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో అమ్మవారి గుడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. కేవలం ఈ అమ్మవారి ఆలయానికే కాకుండా అన్ని ఆలయాలకు కూడా కుటుంబ సభ్యులతో వెళ్తారు. ఈరోజు సాయంత్రం వరకు ఇదే విధంగా భక్తుల తాకిడితో అన్ని ఆలయాలు కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఒకవైపు వచ్చేటువంటి భక్తులు కాకుండా కార్తీక మాసం ఒకవైపు, మరోవైపు అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చాలామంది ఈరోజు ఏమనుకున్నా సరే నెరవేరుతాయి, అమ్మవారి కృపా కటాక్షాలన్నీ కూడా తమ మీద ఉంటాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. మనం చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కాయిన్ని నిల్చోపెట్టి ఆ కాయిన్ నిల్చుంటే అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల నమ్మకము. చాలా మంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? కొండ. అంటే దీపావళి ఎలా చేసుకుంటారు? సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ప్రతి ఏటా అమ్మవారి టెంపుల్కి వస్తారు? ప్రతి ఏటా అమ్మవారి. ఏం మొక్కారు సార్ అమ్మవారు? మంచిగా ఉండాలి ఫ్యామిలీ అంతా. చాలా వరకు ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని చెప్తారు. చెప్పండి, దీపావళి ఏ విధంగా చేసుకుంటారు ఈసారి? సెలబ్రేషన్స్ ఎలా? ఈసారి అయితే మొత్తం ధమాకా, మొత్తం బాంబులతో ఈరోజు నైట్ అంతా రచ్చ చేస్తామండి. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది. ఈరోజు టెంపుల్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. ఎర్లీ కదా, ఎర్లీ మార్నింగ్ అంతను. ఫ్యామిలీతో వచ్చాం, 5 మెంబర్స్ వచ్చాం మేము. మా మిస్సెస్ అక్కడ ఉన్నారు, మా మమ్మీ డాడీ అక్కడ ఉన్నారు, మా పాప అక్కడ ఆడుతుంది. చూడొచ్చు, ఇంకొంతసేపు టైం పెరిగే కొద్దీ కూడా టెంపుల్ మొత్తం భక్తుల సందడే కనిపిస్తుంది. ప్రతిసారి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తాము. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే చెడు అంతా జీవితంలో పోయి వెలుగులు వస్తాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఈరోజు అమ్మవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళమా? అంటే ఇక్కడే ఉంటారా లేకపోతే అక్కడ నుంచి? అక్కడ నుండి వచ్చాము. ఎందుకు ప్రత్యేకంగా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చారు? అన్ని కోరికలు తీరుతాయండి, కష్టాలు తొలగించాలని. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? రాలే. ఎలా అనిపించింది అమ్మవారి టెంపుల్? బాగుంది. మరి అంటే ఏంటి, ఏమన్నా సెంటిమెంటా పెద్దమ్మ తల్లి అంటే? ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ అమ్మవారిని దర్శించు? బాగుంది. మరి అందుకే వచ్చాము, కష్టాలు తొలగించాలి, మేము బాగుండాలని. దీపావళి ఎలా చేసుకుంటారమ్మా? ఆంధ్రాలో ఎలా చేసుకుంటారు మీరు? ఆంధ్రలో బాగా చేసుకుంటాం. బాంబులు గితారు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇంటికాడ దీపాలు పెట్టుకుంటాం చక్కగా. శ్రీకాకుళం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి అంటే కేవలము ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి వచ్చామని చెప్తున్నా. వీళ్ళు కాయిన్స్ని కూడా నిలబెడుతున్నారు. ఏంటి, ఏమైనా సెంటిమెంటా? సారీ సార్,
చూడొచ్చు ఒకవైపు టెంపుల్కి భక్తులు వచ్చేటువంటి వాళ్ళ తాకిడి పెరుగుతూనే ఉంది. చాలా వరకు ఫ్రెండ్స్తో కూడా వచ్చారు. ఓవరాల్గా చూస్తే ఈరోజు మొత్తం అమ్మవారి టెంపుల్ భక్తుల సందడి అనేది కనిపిస్తుంది. సాయంత్రం వరకు ఇదే సందడి కనిపిస్తుంది. మరోవైపు సాయంత్రం దీపాలతో గల్లీ గల్లీ కూడా ఎంతో కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు దీపావళి కన్నుల పండుగగానే చేసుకుంటారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సుజాత.